తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాను. నిన్న ఏదో యూట్యూబ్లో జరుగుతున్న ఈ వ్యక్తిగత దూషణల గురించి, ఆ వీడియోల గురించి ఓపెన్ చేయడానికి సమయం సందర్భం లేకుండా పార్టీ కార్యక్రమాల్లో ఐకేపీ సెంటర్ గురించి అయినా, ఒడ్ల గురించి అయినా, రైతుల గురించి అయినా డెవలప్మెంట్ జరుగుద్దాం దాంట్లో బిజీ ఉండి మేము చూడలేకపోయినాం. నిన్న ఈవినింగ్ చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా సభను అలంకరించి నా మాటకు గౌరవించి, నన్ను అభిమానించి, నా మాటకు విలువ ఇచ్చి మీ అందరు సమయాన్ని వెచ్చించినందుకు సభను అలంకరించిన తాలూకా యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మిత్రులు అన్నగారు దౌలతాబాద్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆర్మీసుల జనాల మధ్య పరితపిస్తున్న కోట్ల హనుమంతన్న గారికి, మాజీ సర్పంచ్ కౌడీటు నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో మేము ఎన్నో సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాము. అన్ని విధాల పార్టీకి అండదండలు ముందుకు నడిపిస్తున్న రాజేష్ రెడ్డి గారికి, తమ్ముడు సర్పంచ్ రామచంద్ర గారికి, యువమిత్రుడు మండల్ యూత్ ప్రెసిడెంట్ మన మైపాల్ గారికి, రోజా రమేష్ గారు హోరాహోరీగా చివరిసారి ఏది జరిగినా ఈసారి భారీ మెజార్టీతో సత్తా వహించిన రమేష్ గారికి, అన్న నరసింహన్న గారికి అనేక సందర్భాల్లో ఏది మాట్లాడినా అభిమానం ప్రేమతోటి పార్టీ బాగోగుల కోసం ఆలోచిస్తుంటాడు. ఏది మాట్లాడినా ముఖ్యంగా అన్నగారికి, ఉప సర్పంచ్ చంద్రపాకి, శశి గారికి, రమేష్, అంజీ, చంద్రశేఖర్, యువమిత్రుడు చంద్రశేఖర్ తను కూడా అహర్నిశలు పార్టీ గురించి ఆలోచిస్తూ పాటుపడుతుంటాడు. మన యాంకి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మన శివ ఇంకెవరన్న మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న ఎవరో పిల్లబచ్చాడు మాట్లాడిన దానికి ఎందుకులే బురదల రాయేస్తే మనమే ఇస్తుంది అనుకున్నారు. కానీ నా ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకొని వచ్చిన అదే విషయము ఉన్న ఆవేశం ఉంటే నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. నా ఆవేశాన్ని ఆలోచన రూపంలో నీకు వివరించడానికి వచ్చిన. నువ్వు మాట్లాడిన కాడికి ఉంటే అదే నిజాలు అనుకుంటారు జనాలు. ఇది కలియుగం, పాపాలు పెరిగిపోయినాయి. అందుకే నీవు పాపాత్మంలాగా తంతే గారెబుట్టలో పడ్డట్లా గురువుకే పంగనామాలు పెట్టి తిరుగుతున్నావు. ఒకసారి నీ ఊళ్ళరా సర్పంచ్లు లేటినావా? కనీసం గెలిపించుకున్నావా? నువ్వు సపోర్ట్ చేసిన వార్డు మెంబర్లు గెలిచిండ్రా? ఏదో నలుగురు నేసుకొని బచాలని నీ పక్కలు తిరిగేటోళ్ళు ఎడవిరిగిండ్రు, ఏ పార్టీలో తిరిగిండ్రు? ఎవడనుకున్నావు రేవంత్ రెడ్డి అంటే? నీకు తెలుసా ఏమన్నా? చెప్తా, నీకు అన్నీ వివరిస్తా. నేను మంచిగా ఎవరి గురించి మాట్లాడినావు? వెంకట్రావు గురించి మాట్లాడినావు. నీవు అయ్యా రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు నీవు చెడ్డిగుట్ట వేసుకుని లేకుంటావు నాకు తెలిసి. అర్థం చేసుకో. ఏమన్నావు? వెంకటేశ్వర స్వామి నడుస్తావనా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలోచనలోనే ఉంటాడు అతను. ఏం తెలుసు ఆయన గురించి నీకు? పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మా అందరినీ ఆవేశాన్ని అనగదొక్కి అర్ధరహితంగా మాట్లాడకుండా ఆలోచనతో మాట్లాడమని ప్రతి నిమిషం ఒక తండ్రి స్థానంలో ఉండి మమ్మల్ని కాపాడుకుంటున్నాడు. నీకు తెలుసా ఆ విషయం? ఏం తెలుసు నీకు ఆయన గురించి? ఏమన్నావు? 3 కోట్ల? 3 కోట్లు? మా బిడ్డ రేపు వస్తా నీ ఊరికి, లేదంటే నువ్వే రైడ్కి. మేము దౌర్జన్యాలు చేయనికి వెళ్ళాం. నీకు నాకు భూమి పంచాది లేదు, ఆస్తి పంచాది లేదు. నువ్వెవరో నేనెవరో. ఒక పార్టీ కోసం నువ్వెట్లా కష్టపడుతున్నావు, మేము కూడా కష్టపడ్డాం. నువ్వు ఎప్పుడు వచ్చినావు? బచ్చాడవు 2014లో వచ్చినావు. అది ఏదో మావోనికి ఇతల టికెట్ ఇచ్చి, మావాడు బార్డరు ఒరిజినల్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. నువ్వు వాని చేతి కింద వాన్ రూమ్లో తిని గురువుకు పంగనామాలు పెట్టే రకం నువ్వు. ఏదో మావోనికి ఉస్మానియా స్టూడెంట్ అని టికెట్ ఇస్తే ఆ పేరుతోటి సామాజిక వర్గం లెక్కల ముదిరాజుల్లా నీకు ఇచ్చింది. నీ అదృష్టం అది. నీ జీవిత కాలంలో అన్నీ ఉంటావు. నువ్వు ఏడుకో కుక్కని తీసుకొని సింహాసనం పెడితే ఏం చేస్తుంది? అదే పని చేస్తుంది. నువ్వు చేసేది అదే. నీ ఆలోచన ఏమిటిది? ఆవేశంతో మాట్లాడితే ఇద్దరు ఎంట పెట్టుకొని ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో కేటీఆర్కి ఫాలో కొడితే ఆయన స్టేట్ వైడ్గా సీఎం కాన్స్టిట్యున్సీలో దాడులు, మా కార్యకర్తల మీద బట్టలు చింపుకొని నీ ప్లాన్ అది. మాకు తెలియదే. ఒక కారిడార్ అప్పు చేస్తున్నాడు, అర్థం ఉందా? లగచల్ర ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు నీ ఆలోచన ఏమిటిది? కాన్స్టిట్యున్సీలు ఇవ్వలేరు, సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, నిన్ను టార్గెట్ చేసిండ్రు, నిన్ను బలి పశువుని చేస్తారు వాళ్ళు. ఊళ్ళులా ఒక ఆంబోతుని ఇడుస్తారు, దున్నపోతుని,
అది చేనులో పడి మేస్తుంటుంది అది. అది ఎవ్వరేమన్నారు దాన్ని, ఎందుకు తెలుసా? అది ఒక రోజు బలి పశువే. నీ బతుకుంటే అంతే. నేను ఎందుకు వాడుకుంటున్నారు? 65% ముద్రాలు ఉంటారు. బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువ ఈ కాన్స్టిట్యున్సీలో. పిల్ల బచ్చాడు నేను ఎందుకు వాడుకుంటున్నారు తెలుసా? ఏది జరిగినా సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని కుల రాజకీయాలు చేయనీకి నువ్వు ఏదో రోజు మునిగిపోయేటోడవి. నీ గురించి మా వాళ్ళ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన. నువ్వు బచ్చాడు నీ గురించి ఏం మాట్లాడేది అవసరం లేదు. నేను చెప్తా అయ్య గురించి. పోదాంపా రా చౌరస్తాకి. ఆడికొస్తావు? అంబేద్కర్ కాడికి వస్తావా? శివాజీ కాడికి వస్తావా? ఎడికొస్తావు చెప్పు, పోదాం. వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు జాబ్ చేస్తున్నారు, ఈఎంఐ కడుతున్నారు తెలుసా నీకు? సాయికృష్ణ నూరు హాస్పిటల్ కాచిగూడ గల్లీలు ఉంటుంది, పాత ఇల్లు. వాళ్ళ మీద వాడు ఏడుస్తావేమ్రా? నీ తండ్రి స్థానంలో ఉంటారు. సభ్య సంస్కారానికి ఏం చెప్పదలుచుకున్నావు? ఫాలో అప్ చేసుకో. ఏం చేస్తావు? 3 కోట్ల ఇల్లు, ఆంబోతు, ఇవన్నీ ఏమీ మాటలు ఏంటివి? మాకు కూడా వస్తాయి. అది పద్ధతి మాట్లాడేది. ఒక మర్యాద ఉంటుంది. ఇంకెవరు కమిషన్లు తింటారు అయ్యా? కమిషన్లు తింటే అక్కడ ఇక్కడ కాదు, ఎన్నో బిల్డింగ్ కట్టుకో, ఎన్నో ఉండాలి. నిన్న కాదు మొన్న కట్టుకుంటున్నాడు, ఏదో కష్టపడి ఏదో చేసి. నువ్వు చిన్న చిన్న తారతమ్యం లేకుండా మాట్లాడుతున్నావు. సార్ ఇంకెవరు? వీరన్న సార్. నీ గురించి ఏం చెప్పాలరా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అర్థం తెలుసారా? కుట్టుకోరా, ఇంటికి పోయి బుక్కు చదివి చెప్పు. నీ కొడుకు వీడియో పెద్దగా అయినరేమో ఆ పిల్లల్ని అడుగు. నీకు సంస్కారం లేదు కదా? తల్లిదండ్రుల తర్వాత గురువేరా దేవుడు. ఆయన ఒక ఉపాధ్యాయుడు రా. ఎంతమందికి విద్య చెప్పింటాడు, ఎంతమంది చేసింటాడు. చిన్నపిల్లలలాక రోడ్డు మీద 96 కుక్కలు మురుగుతాయి చెప్తారా? చెప్తే వింటావా? రాసలీలలు, వీధి కథలు అన్నీ చూసినావారా? నువ్వేమన్నా జీతం ఉన్నవాడా? ఇంటికాడ ఇంకట్రా, ఇంటికాడ ఇట నువ్వు అన్నో జీతాడు ఉన్నావురా బరబ్బర్. నాకు తెలుసు అన్ని ఇట్లా చెప్తున్నా అంటే నీవు ఎట్లయితే పక్కన కూర్చొని కుర్చీ చేసే స్థాయి కాదు. నీ ఏజ్కు నీ అన్నో జీతమే ఉండవు నాకు తెలిసి. అది కూడా చెప్తా. తిరుపతి ఇంట్లో ఉండవో యాడుండవో మరి. నీ అన్న పని చేసి వచ్చినావు రా. ఆ పని బుద్ధులే మాట్లాడుతావు. టీచర్ని మాట్లాడి ఉపాధ్యాయుని ఇవ్వడానికి తెలివి ఉండదారా నీకు మాట్లాడేది? మాట్లాడరా, సబ్జెక్ట్ మాట్లాడు. మా చెప్తాడు మా మిత్రుడు రెడ్డి సిట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మాట్లాడు. రేపు మాట్లాడు, మేము మాట్లాడతాం. పర్సనల్గా మాట్లాడితే చాలా దూరం పోతుంది. ఇంకెవరు? సత్యపాల్. రేవంత్ అన్న ఈడికి వచ్చినప్పటి నుంచి భుజాల మీద మోసి తిరుగుతున్నాడు. అభిమానం, ప్రేమ ఉండదు ఆయనకు. బాధతోటి ఏమన్నా అంటే ఆవేశంతో అనిండొచ్చు మాట. పెద్దోడు కదా అన్న, ఇది కాదన్నా, ఇట్లా మాట్లాడకన్నా అని అనుకోవచ్చు కదా. మనం అంతా ఒకటే కదా, అనొచ్చు కదా. ఏమంటావురా? పిల్లం జీతమే బతుకుతా 2 నిమిషాలు ఇడుస్తే కొరుకుతాడు అతను నిన్ను. నీకు అర్థం అవుతలేదు. మేము పర్సనల్ తీసుకుంటలేము. ఇంకెవరు? రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడు. నీకేం తెలుసురా? వాళ్ళ చిన్న ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటేనే సైడ్ ఎరిగి రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు. అప్పటి నుంచి పార్టీకి కష్టపడి అడుగు జాడలై నేను నడుస్తుండా. నేను పెరిగి పెద్ద ఆయన పొద్దుగా లేచి వ్యవసాయం చేసుకుంటాడు తెలుసారా? 30 ఎకరాలు పండిస్తాడు. చూపిస్తాను నేను. ఏమో పల్లీలు నీ అమ్మ వాళ్ళు ఇంట్లో తిన్నికే కూడా సరిపోరు ఆ పల్లీలో. వాళ్ళ పని వాళ్ళకి ఏని కూడా చేత కాదు. నీకేం తెలుసురా? ఎవడో చెప్తే ఇట్లా మాట్లాడితే అయిపోయి అనుకున్నావు. ఇంకెవరు? మన ప్రమోద్ రావు 4 టర్ములు మండల్ పార్టీ ప్రెసిడెంట్ చేసిండు, 2 టర్ములు కాంగ్రెస్లో వేసిండు, 2 టర్ములు టీఆర్ఎస్ చేసిండు. 2 కోట్లు అన్నావు గారా ఇంద్రా? 2 కోట్లు అన్నావా? పిఎస్ శ్రీనివాస్ ఉన్నాడు కదా నరేందర్ రెడ్డితో పోయి అడుగు. వాట్సాప్లో డేటా రాసి పేపర్ మీద పిన్ను రాసి చచ్చిపోయిన వాళ్ళు భగవంతున్న సమానం. మోహన్ రెడ్డి గారు అలా లేరు పాపం. ఉన్నాడు కదా పక్కల, నీ పక్కన ఉన్నాడు కదా మాట్లాడుతున్నాడు. ఈడ తిని ఆడు కొయ్యిండు. బాగా బలిసింది అతను. నీవు బచ్చాడోలే అతను అడుగు. బాగా బలిసిండు మాత తిని మేమేమంటలేమో అని వచ్చి ఇష్టం ఉన్నట్లు మాట్లాడతావా? ఖబర్దార్ బిడ్డ అనుకున్నావు నువ్వు. ఇంకా చెప్తా నీ జాతకం విను. ఏం తెలుసు నీకు ప్రమోదరావు గురించి? ఏం చేసిండు? పోదాంపా, అడుకోదాం. 1 రూపాయి తీసుకుంటే చౌరసలు లేటి మాట్లాడదాం. నేను వస్తాను. నీ అద్దకు యాడికి రమ్మంటే వస్తాను. నేను ఒక్కనో సొప్ప తొలకపోతా. ఎవరి గురించి చెప్పు? ఇంకెవరు? రెడ్డి శ్రీనివాస్ ఎవడరా? నీ గురువు. నాన్ బార్డర్గా ఉంటే ఎన్నో అనామకుల్లాక ఏదో కాలేజీలో చదువుకుంటే అన్నా నేను నీ ఊరోనన్నా అంటే వానికి తెలివి తక్కయో ఎక్కయో తీసుకొని సంకల పెడితే ఏం పని చేసినవరా నువ్వు పంది నీవా? ఇంకెవర్రా? పిల్లులు పందులు కుక్క నీవు కాదారా? నిన్ను ఎవరి దొరికొచ్చిన టీఆర్ఎస్ వీళ్ళకు? నిన్ను ఎవడరా ఆ పిల్లాడు వెళ్ళిపోయేటప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చింది? నువ్వు స్టూడెంట్ వారా? నువ్వు నాన్ బార్డర్ గాడవు. ఏడో చదివినవరా? క్యాంపస్లో ఏం చదివినవరా?
క్యాంపస్లో చూపిరా సర్టిఫికేట్లు తెప్పిస్తాను, నేను కూడా తీసుకొస్తాను సర్టిఫికేట్ రెడ్డిసింది. రే మాతో మానవత్వం మర్యాద ఉందిరా, పైసలు లేకుండా వచ్చేమో. ఇటుక పట్టిలు ఎవరిది మహేష్ ఇంకో ఇన్ఛార్జ్ ఉండరు పార్ట్నర్లు పెద్ద పసులు అద్దా పోదాందా, నీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, నీకు వాట్సాప్ చేస్తా ఆ నెంబరు, ఫోన్ చేసి అడుగు. ఇద్దరే తెచ్చుకున్నాడు రా, మాట పోతాని ఇద్దరు తెచ్చుకున్నాడు. మేమేమన్నా రౌడీ చిట్టాలరమ్మా దానిలమ్మా, మాకు అన్నీ ఏనికే. నువ్వు పిగుడు అనలాక నువ్వు ఫోన్ చేసి అడుక్కులేవారా, మాకు తెలియదా జాతకాలు అడిగినావు కదా. మా వాళ్ళ గురించి నువ్వు ఎక్కడ తిరిగి మాట్లాడాలి, నేను హైలైట్ కావాలి. ఇద్దరు ఇంట పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ఆ ట్విట్టర్లో పెడితే వాడు ఏడందును వాడు పాగలాడు దివానా కాడు అదే పని. అని ట్విట్టర్ స్టార్ అంటారు, అందుకే వానికి పెడితే వాడు హైలైట్ కావాలి. అయిపోయాయిగా బద్నాం చేయాలి సీఎంని ఎక్కడ తిరిగి. అరే దివానా, నీకేమైనా ధమాకుంటే రా, కాన్స్టిట్యున్సీకి 9,500 కోట్లు మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేసినా. 178 కోట్లు డాంబర్ రోడ్లు దౌలతాబాద్లో ఏమిటి ఇది మన బ్రిడ్జులు దా చూపిస్తాను నేను 2 ఏళ్ళ ఎంపీ ఎలక్షన్ అయినాకనే. రేవంత్ ఏం తెలుసురా అన్న గురించి నీకు, తిరుపతి రెడ్డి గురించి ఏం తెలుసు? ఆర్టిస్ట్కి వచ్చి హెల్త్ బాగాలేకున్నా తమ్ముని కోసం ఆహర్నిశలు కష్టపడి మీలాక పదవులు అనుభవించలేరు. ఆ కుటుంబంలో అందరూ త్యాగం చేసిండ్రు. ఆయన కాళ్ళ కాడికి వస్తాయి పదవులు అనుకుంటే. ఆయన గురించి మాట్లాడే స్థాయారా నువ్వు? మళ్ళీ ఆయన గురించి ఏం తెలుసు? వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి జీతం ఉన్నవరా, నువ్వు మళ్ళీ కమిషన్లు అంటావంటే కంపల్సరీ అన్నని అడుగుతా నేను ఫోన్ చేసి. నువ్వు బాత్రూమ్ గాడిగా నీకున్నావు, అన్న కుక్కలంటే పానం కుక్కల కాని ఉన్నావు, యాన్న ఉండవురా, నువ్వు సందులు ఉండవు, యాడ ఎదురుగా లేవు, సందులు ఉండవు. అందుకే కమిషన్లు అంటావు, అవే అంటావు, రెడ్డి సీన్ అంటావు. నీకేం పనిలేరా, మా ఇంటి ఎందుకు తిరుగుతున్నావురా? నీకేం పనిలే, మా చుట్టూ ఎందుకు కట్టావు? దా మా ఇంటరా, మరి చూపిస్తాం దినా మేము ఏడ తిరుగుతాం, మేము చేస్తామని. నువ్వు ఏదంటుండవో నేను అదే అంటున్నానా, అర్థమవుతుందా నీకు? సోయి పెయ్యి కాన్సన్ట్రేషను పెయ్యి అంతా దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా ఆవేశాన్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు తొడలు మెడలు కొట్టినంత కాదు. అది చేస్తా ఇది చేస్తా అంటే చేసేటోడు చెప్పాడు రా, చేసి చూపిస్తాడు. మా ఆవేశాన్ని అనగదొక్కితే మేము బాగా నేను నీకు మంచి మాట చెప్తున్నా, నీవు డెవలప్మెంట్ సహకరించు. ఒకటి అడుగు, మేము ఇది కాదు ఇది చేస్తాం, ఇది చేయండి అని చెప్పు. నీకేం కావాలరా? తనులు తిందామని కోరుకున్నదా? ఎవడు కొడతారా? నేను కుక్కని కొట్టారా? కుక్కని కొట్టబుదేగా మాకు. నిన్నెవడరా కొట్టేటోడు? నువ్వు కుక్కకనే కనిపిస్తాం రా బాబు, నిన్ను ఎవడు కొట్టారా? నువ్వు ఉరుకులాడుతున్నావు. నీ మీద వచ్చి పడ్డా కొట్టాం మేము, అక్కడ పక్కకు దొప్పుతాం చీచి గలీజ్గాడని. నీకు అర్థమవుతలేరా నీ బతుకు? నీ ఎవరి గురించి ఆడటం అహార్నిశలు కడాసారి కష్టపడుతున్నాడు. వెళ్ళాడు నిద్ర పోకుండా 18 గంటలు రేవంత్ రెడ్డి కష్టపడితే ఏం జరుగుతున్నది, ఏం చేస్తాము, ఏం సమస్యలు ఏమిటిదని. కోడంగల్లో మీటింగ్లో ఏం చెప్పింది తెలియరా? ఇంద్రా పక్కలో అడుగురా ఎవరన్నా. పార్టీలకు అతీతంగా అందరూ సమానం, మీ అందరి రుణం తీర్చుకునేది భాగ్యం నాకు వచ్చింది అని మీ గుండెల్లో అరే నేను ఒక బీసీ ముదిరాజ్ బిడ్డని, నా ఊళ్ళో జనరల్ లేడీ వచ్చింది, 400 మంది రెడ్డిలు ఉండరు, నాకు టికెట్ ఇచ్చిండ్రా. 17 ఏళ్ళు పార్టీ జెండా మోసి తిరుగుతున్నాం మేము, మమ్మల్ని కాపాడుకున్నారు వాళ్ళు. ఒక సామాన్య కార్యకర్త మావాడు మా తమ్ముడు, వాళ్ళు పెళ్ళికి వచ్చే ఎంతసేపు అగ్రవర్ణాలు ఇది అంటే అయిపోయినాయిగా. అనగారి వర్ణాలు తొక్కేసి ఎవర్రా తొక్కింది? ఎవర్రా? యువ మిత్రులే ఉండే సర్పంచులంతా అడిగి మరి ఎంక్వైరీ చేసి డేటా తీసి ఇచ్చిండ్రా. మేము పార్టీ జెండా మూసి కష్టపడ్డాం, కార్యకర్తలం, రేవంత్ అన్న అభిమానులం. మాకు ఆ ప్రేమ ఉన్నందుకు మా అన్న పేరు చెడ్డ రారాదు, తప్పు జరగరాదని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని నీకు అర్థవంతంగా చెప్తున్నా. ఇంకొకసారి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు పదజాలం పరుష పదజాలం వాడకు, అది పద్ధతి కాదు. చేసుకో, నువ్వు నీ పార్టీకి ఏమైనా చేసుకో, ఎన్ని చేసినా అన్నీ ఉంటావు, నువ్వేం చేసేది లేదు, ముందుకు వచ్చేది లేదు. అనవసరంగా వ్యక్తిగత దృశ్యంలో కోరాలి. నువ్వు హైలైట్ అయిదామని చూస్తున్నావు, హైలైట్గా మేమేం చేస్తాం దానికి? నీ వాళ్ళతోనే పక్కన ఉంటారుగా, వాళ్ళతోనే కొట్టిపించుకో, బట్టలు చింపుకో, వీడియో పెట్టుకో, కేటీఆర్ కెట్ట అయిపోయా కొట్టిపించారు ఎడిసిందని. లేకుంటే సత్యపల్లన్న పేరు అని చెప్పు, వాళ్ళు ఆవేశంతో ఉంటారు కదా. లేకుంటే నా పేరు చెప్పురా, ఒక బేఫికర్ నన్ను ఎట్లా జైలుకి తోలింటారు కదా, మళ్ళీ పోతాం చెప్పురా. ఏఈ నాగేందర్ తెలుసా నీకు? మనకు ఇన్ఛార్జ్ ఎంత కష్టపడి ఎంత చేస్తున్నాడు. నీకు ఎవరి గురించి చెప్పాలి, ఏం చెప్పాలి? నేను నీ గురించి మాట్లాడాల్సి వస్తున్న సందర్భం నేను ఊహించలేదు. ఇంకొకసారి దయచేసి నీకు ఒక మిత్రునిలాగా సలహా సూచన చేస్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి ఎవరు ఏం చేయలేరు దానికి. నీ బుద్ధి మారకుంటే నోరు అదుపులో పెట్టుకొని పరిశుభ్రతాజలం వాడకుండా ప్రతి ఒక్కరి గురించి తప్పు మాట్లాడినావు, అది నీ మనసుకు తెలుసు, నీ మనస్సాక్షికి చెప్పు. ఏదో రోజు దానికి పరిష్కారం ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. పెద్దలని గౌరవించినోడు జీవితంలో బాగుపడాడు.
వాళ్ళ ఆశీర్వాదంతోనే పైకి ఎదుగుతాం. నీవు నీ స్థాయి ఒకసారి ఆలోచించుకో. నీకు ఏదో టికెట్ వచ్చే నువ్వు ఒక సర్పంచ్ గెలిపేలేవు, నువ్వు సపోర్ట్ చేసిన వార్డు మెంబర్ గెలవలేదు, నువ్వు ఏం బిక్తున్నావు, ఏం చేస్తున్నావు, జనాల్లో ఏం చేసినావు, నేను ఇది తెచ్చినా అని చెప్పి ఏం తెచ్చినావు? మా ఎన్ని కోట్లు వచ్చినావు విత్ ప్రూఫ్తోనే వచ్చినాం. రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, 2.5 ఏళ్ళు వస్తాం, ఇంకా 5 ఏళ్ళు మా అన్ననే సీఎం ఉంటాడు. బరాబర్ రాసి పెట్టుకో. ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, ప్రతి దానికి సమాధానం చెప్తాము. మేము దాడులు చేసే వ్యక్తులం కాదు, మాకు అవసరం లేదు. మేము కష్టపడి కార్యకర్తలు మీ స్థాయికి వచ్చినాం, సర్పంచ్ పదవిలోకి వచ్చినాం. మేము ఎదగాలి, భవిష్యత్తు ముందలుకోవాలి, చేయూతనిస్తా, కష్టపడి మీకు భవిష్యత్తు ఉంది, నేను చూసుకుంటా, గుండెల్లో పెట్టుకోనని చెప్పిండు. శిరస వహించి మా తిరుపతన రేవంతన మాటలు దాటకుండా కట్టుదిడ్డంగా ఉండి మేము కష్టపడి పార్టీని బతికి జనాలకు సేవ చేయడానికి వచ్చినాం. రాజకీయాలు సేవనే చేస్తుంటాం. ఎన్ని చెప్పినా ఏది చేసినా అవన్నీ ఉత్తమ మాటలే, అది కాని పని. ప్రతిదీ ఉండదు కదా, ముందర కుర్చీచ్చిండ్రు కదా, కూర్చున్నా కానీ ఏదంటే ఏది మాట్లాడదు. నీ పక్కలకు చెప్తున్నా, నీకు కూడా చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త బిడ్డ, నీకు కంట్రోల్గా చెప్తున్నా. నాలుకకు బుక్క లేదని మాట్లాడితే ఒకరోజు నాలుకే సీరి పారేస్తా, ఇంకో రోజు నువ్వు మాటలే బంద్ అవుతావు. నా మాట నువ్వు 4 మాట్లాడాలంటే 4 రోజులు బాగుండు, లేదనుకో 4కేనే కోసేసుకోమవుతుంది. అప్పుడు ఇక మాకు బాధనే లేకుంటుంది. ఇక బెబ్బెబ్బే మేమే అనాలి, ఇక సరేనా? పేపర్ మీద రాయాలి, ఇక సరేనా బేట? జాగ్రత్త. తస్మాత్ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తస్మాత్ జాగ్రత్త.